అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ వాటి గోల్ ఏంటంటే ద ప్యాకింగ్. ఇండియా నుంచి యూఎస్కి నేను ఏమేమి తీసుకెళ్తున్నాను. అండ్ నాది రేపే ఉంది ఫ్లైట్, 15th August, ఖతర్ ఎయిర్లైన్స్ నాది. అండ్ 2 చెక్-ఇన్ బ్యాగ్స్, ఇంకా ఒక క్యాబిన్ బ్యాగ్. అండ్ ఒక చెక్-ఇన్ బ్యాగ్ వచ్చేసి 23 kgs, ఇంకో చెక్-ఇన్ బ్యాగ్ వచ్చేసి 23, అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kgs. చూద్దాం, లెట్స్ సీ నేను ఎలా, నా ప్యాకేజింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అండ్ నేను ఏమేమి పెట్టుకున్నాను, వాట్ ఆర్ ద నెసెసరీ ఐటమ్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ సీ. ఒక చెక్-ఇన్ బ్యాగ్ తర్వాత ఇంకో చెక్-ఇన్ బ్యాగ్ చూపిస్తాను. ఇది చెక్-ఇన్ బ్యాగ్ అనమాట. అండ్ ఇందులో నేను మోస్ట్లీ నా బట్టలు పెట్టుకున్నాను, నాట్ ఎనీ అదర్ ఐటమ్స్. సో ఇవన్నీ నా బట్టలు. అండ్ నేను వాక్యూమ్ బ్యాగ్స్ ఆర్డర్ చేశాను, కానీ నాకు ఒకటే యూస్ఫుల్ అయింది. అండ్ నేను వాక్యూమ్ బ్యాగ్స్ కూడా అంత సజెస్ట్ చేయను, ఎందుకంటే అవి స్పేస్ అనేవి చాలా ఆక్యుపై చేసుకుంటాయి. కాబట్టి బెటర్ డోంట్ యూజ్ వాక్యూమ్ బ్యాగ్స్. అండ్ మాన్యువల్గానే ఇట్లా అరేంజ్ చేసుకోండి, పైన పైన అండ్ సైడ్ టు సైడ్ పెట్టేసుకొని మంచిగా కంప్రెస్ చేసి పెట్టేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ నేను కూడా అదే రూల్ ఫాలో అయినా. అండ్ మెడిసిన్స్. అండ్ చాలామంది ఏంటంటే క్యాబిన్ బ్యాగ్లో మెడిసిన్స్ పెట్టొద్దు అని అన్నారు. అండ్ నేను ఫస్ట్ క్యాబిన్ బ్యాగ్లోనే నా మెడిసిన్ కిట్ అంతా క్యాబిన్ బ్యాగ్లోనే పెట్టాను. కాకపోతే ఫ్రెండ్స్ ఏమన్నారు అంటే క్యాబిన్ బ్యాగ్లో వద్దు, తీసేస్తారు, సో బెటర్ చెక్-ఇన్ బ్యాగ్లో పెట్టుకొని రా అనేసి అన్నారు. సో మీరు కూడా ఎవరైతే వస్తున్నారో, హూ ఆర్ ప్లానింగ్, మీరు కూడా మెడిసిన్స్ అనేవి చెక్-ఇన్ బ్యాగ్లో పెట్టుకొని రండి. అండ్ మెడిసిన్స్ తీసుకునేటప్పుడు ప్రిస్క్రిప్షన్ అనేది మస్ట్. అండ్ యా, అండ్ ఇవి నా బట్టలు. అండ్ ఇది ఇంకో సైట్ చూద్దాం. అండ్ ఇక్కడ పిల్లో కవర్స్, ఇవి 2 పిల్లో కవర్స్ తీసుకున్నాను. అండ్ మోస్ట్లీ నా బట్టలే. అండ్ నేను చెప్పాను కదా ఒక వాక్యూమ్ బ్యాగ్ మాత్రమే నేను వాడాను అని. అండ్ దట్టు నేను ఇందులో హాఫ్ శారీస్ దట్టు ఇలా శారీస్, హాఫ్ శారీస్ పెట్టుకున్నాను. అండ్ ఇది ఒక్కటే నాకు యూస్ఫుల్ అనిపించింది, మిగతా ఏమి స్పేస్ అంతా ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ ఇలా కూడా నా బట్టలే. అండ్ ఎస్, ఇది నా ఫస్ట్ చెక్-ఇన్ బ్యాగ్. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది మా మమ్మీ తీస్తుంది వీడియో, అందుకే అట్లా అటు ఇటు అవుతుంది. కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా 23 kgs పడ్డది నాకు. సో చూడాలి ఇక్కడికి పోయినాక. ఇది ఫస్ట్ చెక్-ఇన్ బ్యాగ్. నెక్స్ట్ ఇది కూడా చూపిస్తాను మీకు, చూడండి. అండ్ ఇది సెకండ్ చెక్-ఇన్ బ్యాగ్. నాకు తెలిసి ఇది వెయిట్ చాలానే ఉండొచ్చు, 23.500 grams, 600 grams, తెలీదు. అంటే కొన్ని ఎయిర్లైన్స్ ఎలా అంటే కొంచెం ఎక్కువ గ్రామ్స్, కొంచెం 23 పాయింట్ సంథింగ్ ఉన్నా కూడా దే విల్ అలౌ. చూడాలి వాట్ హ్యాపెన్స్. అండ్ నేను ఇందులో నా మెడిసిన్, ఈ డబ్బా కొనుక్కోండి, ఎందుకంటే మెడిసిన్స్ అనేవి మంచిగా సిస్టమాటిక్గా అన్ని పెట్టవచ్చు. అండ్ నేను మెడిసిన్స్ ఏమేమి తీసుకున్నాను అంటే చెప్తాను. డోలో అండ్ ఈనో ప్యాకెట్స్ ఎందుకంటే నేను ఫుడ్ ఏది పడితే అది తినేస్తా, డైజెస్ట్ కాదు. కాబట్టి ఈనో ప్యాకెట్స్ డైజెస్ట్ కానికి. మా మమ్మీ నవ్వుతుంది వెనకాల, ఆమె తీస్తుంది. సో ఈనో ప్యాకెట్స్ డైజెస్ట్ కానికి. అండ్ వాల్ని ఎక్కడైనా పడితే. అండ్ సిక్సర్ యాంటిమెంట్, ఇది మంచి పని చేస్తుంది. అండ్ ఓట్రివిన్, ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్, బ్యాండేజెస్, అండ్ ఇన్హేలర్. స్టమక్ పెయిన్ టాబ్లెట్స్. అండ్ నాకు మైగ్రేన్ ఉంది,
అది ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. వచ్చినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది వన్ సైడ్. సో మైగ్రేన్ టాబ్లెట్స్. ఇయా ఇది నాది మెడికల్ కిట్ అనమాట. అండ్ ఆయిల్, మా మమ్మీ ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది. అండ్ పచ్చళ్ళు మా అమ్మ నా కోసం కష్టపడి చేసింది. కరివేపాకు పొడి, దగ్గరికి రమ్మని చూపిద్దాం. గార్లిక్, ఎల్లిపాయ కారం. అండ్ ఇది వచ్చేసి గరం మసాలా ఇది. అండ్ ఇది వచ్చేసి టమాటో పికిల్. మంచిగా ప్యాక్ చేయించుకోండి. ఎవరైతే పికిల్స్ తెచ్చుకుందామని అనుకుంటున్నారో ప్యాకేజింగ్ మంచిగా చేసేటట్టు చూడండి. అండ్ ఇది వచ్చేసి గీ. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ టమాటో పికిలే. అండ్ ఇది కూడా టమాటో పికిల్. అండ్ ఇది కారం, చిల్లీ పౌడర్ ఇది కూడా గీ. సో ఇవి నా ఎడబుల్ ఐటమ్స్. ఎందుకంటే చెప్పాను కదా మంచిగా తింటా అని, కాబట్టి అలా ఇవి ఒక 4 పెట్టుకోబోతున్నా. ఎందుకంటే ఏదైనా ఐటమ్స్ వేసుకోవచ్చు కదా అనేసి. అండ్ ఇవి ఎందుకంటే ఏమైనా మసాలాస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోనికి. అండ్ ఇంపార్టెంట్, బాక్స్ అనేది చాలా మ్యాండేటరీ, తెచ్చుకోండి. ఎందుకంటే కాలేజెస్ ఉన్నప్పుడు పెట్టుకొని వెళ్ళనికి మంచిగా ఉంటుంది కాబట్టి బాక్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ కుక్కర్లో టమాటో సాస్. అండ్ ఇది 3 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను నేను. అండ్ ఇండక్షన్ బేస్డ్. అండ్ ఇది ఒక కర్రీ ప్యాన్ తీసుకున్నాను. ఇది కూడా ఇండక్షన్ బేస్డ్. అండ్ ఇది కూడా ఇండక్షన్ బేస్డే, దోశ ఏమన్నా చేసుకొని దీనికి. సో యా. అండ్ ఇది చిన్న గిన్నె, ఏదైనా పోపు గిట్లా ఉంటుంది కదా, మనం పప్పు చేసుకుంటాం, వాటి కోసం తీసుకున్నాను. అండ్ ఇది పినీస్ డబ్బా అని అంటాను నేను, సూది దారం. సో ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇది మజ్జిగ ఇట్లా ఏమన్నా చేసుకోనికి చాలా యూజ్ ఉంటుంది అనేసి తీసుకెళ్తున్నాను నేనైతే. అండ్ ఇది వచ్చేసి సోప్ బాక్స్ కూడా చాలా మ్యాండేటరీ. అండ్ ఇవి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ నేనేం పెట్టుకున్నాను అంటే, ఇక్కడ పైన కనిపిస్తున్నాయి చూడండి, 2 బ్రషెస్, 2 కోంబ్. అండ్ హియర్. అండ్ ఇది నా జ్యువెలరీ బాక్స్. అమ్మాయిలకి ఏంటి, బట్టలు, జ్యువెలరీ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది నా జ్యువెలరీ బాక్స్ అనమాట. చూపిస్తాను నేను జ్యువెలరీ ఏమేమి పెట్టుకున్నానో కూడా. అండ్ బ్లాంకెట్స్ తీసుకున్నాను నేను, 2 బ్లాంకెట్స్. అండ్ మ్యాండేటరీ ఏంటంటే ఇదేంటంటే లాండ్రీ బ్యాగ్ అనేది మనం చాలా ఇంపార్టెంట్. ఇది తీసుకెళ్ళండి ఎవరైతే వెళ్తున్నారో. ఎందుకంటే మనము బట్టలు అంటే, నాది వాషింగ్ మిషన్ అనేది 5 minutes అవే ఉంటుంది కాబట్టి నేను లాండ్రీ బ్యాగ్ అనేది తీసుకున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నా కూడా, హౌస్లో ఉన్నా కూడా బెటర్ తీసుకోండి. ఎందుకంటే మనం వాడి అయిపోయిన బట్టలు ఇందులో పెట్టేస్తే ఇట్ విల్ బీ గుడ్ కదా, చూడని కూడా నీట్గా ఉంటుంది కాబట్టి లాండ్రీ బ్యాగ్ అనేది తీసుకోండి. అండ్ 2 ఇది. అండ్ చెప్పాను కదా జ్యువెలరీ సెట్. అండ్ ఇవి ఇన్నర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా తెచ్చుకోండి ఇన్నర్స్. అండ్ ఇది ఒక టాప్. అండ్ ఇది ఒక బ్లాంకెట్. అండ్ ప్లేట్స్ పెట్టుకున్నాను, 2 ప్లేట్స్.
అండ్ దట్స్ ఇట్. ఇందులో ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫైల్స్ ఏమేమి తీసుకుపోవాలి, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫైల్స్ తీసుకుపోయేటి అనేది కూడా చెప్తాను నేను. అండ్ నేను జ్యువెలరీ బాక్స్లో ఏమున్నాయో చెప్తా అని చెప్పాను కదా. లెట్స్ సీ, రండి చూద్దాం రండి. ఇవి నా ఇయర్ రింగ్స్ అండ్ ఇది నా చైన్, ట్రెడిషనల్ వేర్. ఉంటాయి కదా, ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇప్పుడు. నేను 15th ఆగస్ట్ అంటే సెప్టెంబర్లో వినాయక చవితి అవి ఇవి ఉన్నాయి కాబట్టి. అండ్ ఇవి రబ్బర్ బ్యాండ్స్, పౌడర్, అండ్ ఇది నివ్యాది రోల్ ఆన్, అండ్ లిప్స్టిక్స్ నన్ను తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి శారీ పిన్, అండ్ ఇది సేఫ్టీ పిన్స్ అండ్ క్లిప్స్ అండ్ మేకప్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను ఇందులో ఇంక్లూడ్ చేసేసాను. అండ్ దట్స్ ఆల్. నేను మీకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ నా డాక్యుమెంట్స్ నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో చూపిస్తాను మీకు. సో యా. అండ్ ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. ల్యాప్టాప్ బ్యాగ్లో నేను నా ల్యాప్టాప్, చార్జర్, ల్యాప్టాప్ అండ్ నా డాక్యుమెంట్స్ పెట్టుకున్నాను ల్యాప్టాప్ బ్యాగ్లోనే. ఈ ఫోల్డర్ అనేది తీసుకోండి మీరు కూడా. అండ్ తీసుకుంటారు, చెప్పనవసరం లేదు, ఎందుకంటే సిస్టమాటిక్గా ఉంటాయి కాబట్టి. ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ది డాక్యుమెంట్స్. మీరు వీసా ఇంటర్వ్యూకి ఎలా అయితే పట్టుకోపోయారో సేమ్ అలానే పట్టుకోపోండి. కాకపోతే జిరాక్సెస్, ఇంపార్టెంట్ జిరాక్సెస్ ఏమైనా ఉంటే చేసుకోండి. ఒకవేళ ఎవరైతే జాబ్ చేసి రిజైన్ చేసి వాళ్ళ నోటీస్ పీరియడ్ అయిపోయిందో వాళ్ళు జాబ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకోండి. అండ్ ట్రావెల్ అడాప్టర్స్ తీసుకున్నాను నేను. అండ్ ఒక సంతు సోప్. అండ్ యా, దట్స్ ఆల్. ల్యాప్టాప్ బ్యాగ్లో అంత ఎక్కువ ఏం పెట్టలేదు. యా.